అందరికీ నమస్తే. నేను మాధురి. ఎండలు బాగా ఎక్కువైపోయాయి గదా! కుండ తీసుకున్నాము. కుండ కోర్ట్‌యార్డ్‌లో పెట్టాము. ఎందుకంటే మాకు ముందు మొత్తం మెష్షే ఉంది గదా! గాలి బాగా లోపలికొస్తుంది. వాటర్ కూడా చల్లగా అవుతాయి. మధ్యాహ్నం పూట ఎండ ఉంటుంది. అయినప్పటికీ బాగా గాలి అనేది ఉంటదని చెప్పి ఇక్కడ పెట్టుకున్నాము. నేను మార్నింగ్ లేచి ఇక్కడ వాటర్ చాలా లీజర్‌గా తాగుతూ ఉన్నాను. యాక్చువల్‌గా పైకి చూసేసరికి నాకంతా బూజులే కనిపించినాయి. సో, ఇవాళ డిసైడ్ అయిపోయా బూజులు దులపాలని. హైట్ చాలా ఎక్కువ ఉండడం వల్ల బూజు దులపడం కష్టం అనిపించింది. చైర్ ఏసుకొని మరీ దులుపుతున్నాను. కాకపోతే బూజు దులిపే కర్ర ఒకటి తీసుకోలేదు ఇంతవరకి. అది తీసుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్నది గుమ్మడి పువ్వు. మేము కిచెన్ బ్యాక్ సైడు గుమ్మడి విత్తనాలు ఉంటే అట్లా వేస్తే వచ్చినట్టుంది ఇది. క్రీపర్ కూడా చాలా పెద్దగా అయిపోయింది. పువ్వు చూడడం ఇదే ఫస్ట్ టైము. నేను నైట్ వెయిట్ చేసిన పువ్వేమన్నా పూస్తుందేమో అని. నైట్ కనపడలేదు. ఇది అర్లీ మార్నింగ్ పూస్తున్నట్టుంది. మళ్ళీ కొద్దిసేపు అయితే లైక్ 9:00 ఆ టైంకి మొత్తం ముడుచుకుపోతుంది పువ్వు. నేను ఇవాళ లడ్డు చేస్తున్నాను. ఇది ఫ్లాక్స్ సీడ్స్, తర్వాత పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి ఇవన్నీ కలిపి లడ్డు చేస్తున్నాను. ఇది నా ఓన్ రెసిపీ ఏం కాదు. నేను కూడా వీడియోస్ చూసే చేశాను. కాకపోతే ఇది నేను చేయడం ఇది 5th టైం అది. చాలా మంచిది ఇది హెల్త్కి మాత్రం. నేను మా అమ్మాయి హాస్టల్లో ఉంటుంది కాబట్టి నేను ఇది 1 వీక్ వరకు నిల్వ ఉంటున్నాయి ఈ లడ్డూలు. అందుకోసమని నేను ఎవ్రీ టైం తను వచ్చినప్పుడల్లా నేను ఈ లడ్డూలు చేసి పంపిస్తున్నాను. హాస్టల్లో పిల్లలకి వేరే ఏవంటే ఏవి స్నాక్స్ ఇచ్చి పంపించే కంటే ఇలాంటివి ప్రిపేర్ చేసి పంపిస్తే చాలా చాలా మంచిది. వాళ్ళ హెయిర్‌కి మంచిది. తర్వాత ఇవి నువ్వులు ఉండడం వల్ల కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి బోన్స్‌కి చాలా మంచిది. ఎస్పెషల్లీ టీనేజ్‌లో ఉండే పిల్లలకైతే మనకైనా ఈ ఉమెన్‌కైనా కూడా ఇవి చాలా మంచిది. ఎవరైనా తినొచ్చు. ఉమెన్ అనే కాదు. ఎవరైనా ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరికి ఈ లడ్డూలు చాలా మంచిదని చెప్తాను నేను. అన్నీ హెల్తీగా ఉండే ఐటమ్సే వాడుతున్నాం కాబట్టి ఇందులో అన్‌హెల్తీ అనేది ఏమి ఉండదు. ఈ రెసిపీ మాత్రం అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నేను కట్ చేస్తున్నది కూడా ఆర్గానిక్ జాగరీనే. మీకు ఇంతకుముందు నేను వీడియోలో చూపించాను కదా నేను ఆర్గానిక్ జాగరీ గురించి. అదే జాగరీనే నేను 3, 4 ఇయర్స్ నుంచి వాడుతున్నాం మేము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది జాగరీ మాత్రం. ఇవి నేను పెస్టిసైడ్ ఫ్రీ ప్రోడక్ట్స్ వాడబట్టి ఆల్మోస్ట్ నేను 7 ఇయర్స్ అవుతుంది. 8 ఇయర్స్, 7 ఇయర్స్ కూడా కాదు. నేను 2015 నుంచి మానేశాను ఇలాంటివి. ఇవి చాలా మటుకు మనకు వచ్చే డిసీజెస్ ఇట్లా పెస్టిసైడ్స్ వాడడం వల్లనే వస్తాయి. ఇంకా వేరే చాలా రీజన్స్ ఉండొచ్చు. బట్ ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్తున్నాను. ఇట్లా పాకం పట్టుకోవడము మనము బాగా తీగ పాకం వచ్చేలాగా పట్టుకుంటే చాలు, ఎక్కువ అవసరం లేదు. నేను జస్ట్ కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత మళ్ళీ వడబోస్తున్నాను. ఏమైనా మట్టి ఏమైనా ఉంటాయేమో, డస్ట్ పార్టికల్స్ ఉంటాయని కొద్దిగా వడబోస్తాను. కానీ దీంట్లో ఏమి లేవు. అయినప్పటికీ ఒకసారి అట్లా చేస్తే మంచిది. జస్ట్ ఇట్లా మనము చేయితో అనుకుంటే మన చేతికి స్టిక్కీగా ఉంటే చాలు. అంతేకాని దీన్ని గట్టిగా మనము చిక్కీ చేసుకునేంత పాకం రావాల్సిన అవసరం లేదు దీనికి. మనం ఆల్రెడీ బరకగా పట్టుకొని పెట్టుకున్న ఆల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఇవి బెల్లం వేసేసి ఈ పాకం వేసేసి లడ్డూలు చేస్తే చాలు. లడ్డూలన్నీ చేశాక ఫ్రెష్‌గా కాఫీ కలుపుతున్నాను. నాకు ఎట్లాగో కాఫీ తాగే అలవాట్లేదు. లక్ష్మీనారాయణకి కల్పిస్తున్నాను నేను. అసలు నిజంగా ఈ పాలు మాత్రం ఇక్కడ కమ్మటి వాసన ఉంటాయి.
నేను ఇక్కడికొచ్చాక ఫామ్ హౌస్‌కొచ్చాక ఫస్ట్ టైమ్ అనుకుంటా దోస చేయడం. నేను రెడ్ రైస్ తర్వాత లిటిల్ మిల్లెట్ సామలు అంటాం గదా! సామలు 2 కలిపి చేశాను దోసను. నేను ఆల్మోస్ట్ వైట్ రైస్‌తో ఈ దోస చేయడం మానేశాను. ఇంకెప్పుడైనా ఎవరైనా గెస్ట్‌లొస్తే తప్ప. ఇది పల్లీ చట్నీ గూడా చేశాను. ఇది చాలామంది బాంబే చట్నీ అంటారు. బట్ మేమైతే బేసన్ అంటాము. మా ఇంట్లో మా డ్యాడీకైతే ఎంత ఇష్టమో దోస చేస్తే కంపల్సరీ బేసన్, పచ్చడి ఉండాల్సిందే. మా ఇంట్లో కొంచెం తక్కువే. మా డ్యాడీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో మాత్రం కంపల్సరీ చేస్తారు. నేనిక్కడ బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కిచెన్ క్లీన్ చేస్తుంటే అసలు ఒక చిన్న పిచ్చుక అయితే కిచెన్ విండోకి కొడుతూనే ఉంది. మరి అది అసలు ఎందుకు కొడుతుందో తెలియలేదు. దానికి ఇంకా నొప్పొస్తదేమో అని చెప్పేసి నేనే విండోస్ సౌండ్ చేస్తే ఇంకా అప్పుడు కానీ అది వెళ్ళిపోయింది. అప్పుడు కిచెన్ విండో ఓపెన్ చేస్తే దాని సౌండ్‌కైనా వెళ్ళిపోతదని. అసలు దాని ముక్కెక్కడ నొప్పి లేయట్లేదో ఏమో కంటిన్యూస్‌గా కొడుతూనే ఉంది. ఎండలు ఎక్కువైపోయినాయి కదా! అసలు మధ్యాహ్నం పూట వచ్చే సిచ్యువేషనే లేదు బయటికి. అక్కడ ఫామ్ హౌస్ దగ్గరేమో చల్లగుంటుంది. ఎందుకంటే కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు అన్నీ ఉన్నాయి కాబట్టి చల్లగుంటది. చెట్టు విలువ అనేది ఈ తోటలోకొచ్చినప్పుడు తెలుస్తుంది. అసలు కొద్దిసేపు కూర్చోవడానికి కూడా ఒక్క చెట్టు లేదిక్కడ. ఇది మేము తీసుకున్నప్పటికి ఎవ్వరు ఏమి ఏసుకోలేదు దీంట్లో. మేమిప్పుడు ఇంకా స్టార్ట్ చేయాలి బార్డర్ క్రాప్స్ వేసుకోవడము. ఏవైనా కొబ్బరి చెట్లో ఏవైనా ఒకటి వేసుకుంటే అప్పుడు చల్లగా ఉంటది. మేమింక ఇవాళ రాత్రికి హైదరాబాద్ వెళ్ళిపోవాలి కాబట్టి అన్నీ మిర్చి, తర్వాత గోరుచిక్కుడు, సొరకాయలు ఏమేమి ఉన్నాయో అన్నీ కట్ చేస్తున్నాను. అట్లాగే కొంచెం ఆనియన్స్‌కి కూడా వాటర్ పెడుతున్నారు. బూడిద అవన్నీ చల్లాలి ఇప్పుడు. నేను ఇవాళ చేసిన వంటల్లో ఏ ఒక్క వస్తువు కూడా బయట నుంచి తీసుకురాలేదు. మిర్చి, టొమాటోస్, ఆనియన్స్, కరివేపాకు అన్నీ మావే. మేబీ ఒక ఆయిల్, అలాంటి సాల్ట్ అలాంటివి మాత్రమే బయట నుంచి వచ్చినవి. మిగిలినవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తోట నుంచి తెచ్చుకున్న వాటితోనే వండాను. ఆనియన్స్‌కి బూడిద ఎంత చల్లితే అంత బాగా ఊరుతది. మేమింక దీనికి ఇది తప్ప ఇంక వేరే ఏమీ ఎయ్యము. రోజు బూడిద చాలా వస్తది. వాళ్ళు వంట చేసుకుంటారు కాబట్టి ఇంక నేనివాళ మొత్తము బూడిద చల్లుతున్నాను. వాళ్ళేమో నీళ్లు పడుతున్నారు. శ్రీనివాస్ తర్వాత పాండు వాళ్ళు నీళ్లు పడుతున్నారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు స్ప్రేయింగ్ గూడా చేయించాలి. సాయంకాలం అయింది ఇప్పుడు 5:30 అవుతుంది. 5:30 ఆ మధ్యలో కొంచెం స్ప్రేయింగ్ చేస్తే బాగా ఉంటుంది. ఎండలకు కూడా మధ్యాహ్నం పూట కానీ, పొద్దున పూట కానీ స్ప్రేయింగ్ చేయించట్లేదు ఎండలు ఎక్కువయ్యాయని. ఇంకా నెక్స్ట్ వీక్ మొత్తం ఈ ఆనియన్స్ మొత్తం తీసేయాలి. ఇంకా ఇదే ఇంకా లాస్ట్ వాటరింగ్ చేసేది కూడా మేము ఇంక ఇదే. ఇంకా అవసరం లేదు. ఇంకా గడ్డ కూడా బాగా ఊరిపోయింది. అందుకోసమే లాస్ట్ ఒకసారి మొత్తం బూడిద చల్లేస్తే ఇంకా ఒక స్టేజ్‌కి వచ్చేస్తది. ఇంకా మొత్తం తీసేయాలి నెక్స్ట్ వీక్ అంతాను. మీరు అక్కడ వినొచ్చు, సౌండ్ వినపడుతుంది కదా! వాళ్ళు స్ప్రేయింగ్ స్టార్ట్ చేశారు. ఆకాశంలో చందమామ ఎంతో అందంగా కనపడుతుంది కదా! మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.